ఈరోజు మనం ఒక పవర్ఫుల్ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనందరి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఎదురయ్యే విషయం ఇది. మనందరం బయట ప్రపంచానికి ఒకలా కనిపిస్తాం. అది ఎలాగంటే స్మైలింగ్ ఫేసెస్, పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేసే ఫొటోస్ లో అయితే పర్ఫెక్ట్ యాంగిల్స్ అని, మంచి ఫిల్టర్లు అని చాలా అద్భుతంగా మనం కనిపిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా అనిపించిందా మనం బయటకు చూపిస్తున్న దానికి లోపల మనం నిజంగా ఉన్నదానికి మధ్య చాలా తేడా ఉందని? ఇక్కడ ఒక భయంకరమైన సమస్య కూడా ఉంది. అదేంటంటే కొన్నిసార్లు మనం చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ ఉంటాం. కొన్ని ఇతరులతో, కొన్ని మనతో మనం ఒక చిన్న పొగడ్త కోసమో, సిచ్యువేషన్ నుండి బయటపడటానికో, లేదంటే పక్క వాళ్ళలా కనిపించాలనో కారణాలు చాలా ఉండొచ్చు. నేను బాగా చదువుతున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పడం, అంతా ఓకే అని ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టడం, నేను చాలా బిజీ అని చెప్పి నిజానికి ఖాళీగా ఉండటం, ఇవన్నీ చిన్న చిన్న అబద్ధాలే కదా. మనం అనుకుంటాం అయ్యో ఇందులో తప్పే ఉందిలే, ఎవరికి నష్టం లేదు కదా అని. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. ఈ చిన్న చిన్న అబద్ధాలు ఇవి ఎవరిని మోసం చేయట్లేదు, అవి మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. మీ మీద మీకున్న నమ్మకాన్ని చంపేస్తున్నాయి. అసలు అబద్ధం చెప్పడం వల్ల మీ మీద మీకు నమ్మకం ఎలా దొరుకుతుంది ఆలోచించండి. మీకు తెలుసు మీరు చెప్పింది నిజం కాదని, అవునా? ఆ బాధ కూడా మీలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయినా సరే మీరు నవ్వుతూ అంతా బాగుందని చెప్పినా లోపల తెలుసు కదా అంతా బాలేదని. ఈ మనసు లోపల ఉండే సంఘర్షణే జ్ఞానం అంటారు. నేను చూపించేది ఒకటి, నా జీవితం ఇంకొకటి అనే జ్ఞానం ఏదైతే ఉందో మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం తగ్గిస్తుంది. అంటే నెమ్మదిగా తీసి అవతల పడేస్తుంది. మీకు మీరే అనుకుంటారు నేను చెప్పే మాటల విలువే లేదు, ఎందుకంటే అవి నిజం కావు. మీ నిర్ణయాల మీద మీకు సందేహం మొదలవుతుంది. ఆ తర్వాత మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక పురుగు లాంటిది. లోపల పడి నెమ్మదిగా తినేస్తుంది. బయట మీరు ఎంత పర్ఫెక్ట్ గా కనిపించినా లోపల మీకు మీరు తెలుసు కదా అది నిజం కాదని. ఆ విషయం మీకు తెలిసినప్పుడు మీరు మాట్లాడటానికి, ముందుకు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే ఎక్కడ మీ నిజం బయటపడుతుందో అని భయం. నేను మీకు ఒక కథ చెప్తాను. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. తను కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు నాకు అంతా వచ్చు, నేను చాలా బ్రిలియంట్ అని అందరితో చెప్పేవాడు. కానీ నిజానికి అతను పెద్దగా చదివేవాడు కాదు. ఎగ్జామ్ ముందు టెన్షన్ పడేవాడు, అసైన్మెంట్లు కాపీ చేసేవాడు. బయట చాలా కాన్ఫిడెంట్ గా కనిపించినా లోపల ఇన్సెక్యూర్ గా ఉండేవాడు. ఒకసారి తనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అది తను ఎంతగానో చేయాలనుకున్నది. కానీ తనకే భయం, నేను చేయలేనేమో, నా సామర్థ్యం బయటపడిపోతుందేమో అని. ఎందుకంటే తను బయట చూపించుకున్న ఇమేజ్ వేరు, నిజమైన తన ఇమేజ్ వేరు. తన అబద్ధాల వలయంలో తానే చిక్కుకుపోయాడు. ఆఖరికి ఆ అవకాశాన్ని వదిలేసుకున్నాడు. కేవలం తన మీద తనకి నమ్మకం లేకపోవటం వల్ల. ఆ నమ్మకం ఎందుకు పోయింది? తను తనతో నిజాయితీగా లేడు కాబట్టి. మీరు కూడా మీ పట్ల కొంచెం నిజాయితీగా ఉండండి. ఓడిపోతారు పోని, కాలు జారి కింద పడతారు పాడని, పోయేదే ఉంది. మనం మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేద్దాం. మీ మీద మీకు నమ్మకం లేకపోవడం అనేది మీరు ఊహించిన విధంగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా మంది తెలియదు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి భయపడతారు. మీ ఆలోచనలు ధైర్యంగా చెప్పలేరు. ముందుకు వెళ్లే అవకాశాలు వదులుకుంటారు. ఎప్పుడైనా సరే నేను సరిపోను అనే భావంతో ఉంటారు. ఇతరుల మెప్పు కోసం నటిస్తూనే ఉంటారు. అసలు ఎవడ మెప్పు కావాలి మనకి? మనకు అసలు ఇంకొకళ్ళ పొగడతలు ఎందుకు? మనం బతికేది మన కోసం, మనం జీవించేది మన కోసం. గట్టిగా మాట్లాడితే మనల్ని కొట్టినా, తిట్టినా, పొగిడినా అంతా మన కుటుంబ సభ్యులైనప్పుడు ఇక మనకి ఈ ప్రపంచంతో సంబంధం ఏంటి? లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీతో మీరు నిజాయితీగా ఉండడం మొదలు పెడితే ఏమవుతుందంటే, మొదట్లో మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. మీ బలహీనతలను అంగీకరించండి. మీకు ఏమి తెలియకపోయినా పర్లేదు, నాకు తెలియదని ఒప్పుకోండి. మీకు అన్ని తేలాల్సిన అవసరం కూడా లేదండి. ఇక్కడ ఎవరికి అన్ని తెలియదు, తెలిసినట్టు బిల్డప్లు ఇస్తారంతే. కానీ ఒక్కసారి మీ పట్ల మీరు, అంతేకాకుండా సమాజం పట్ల కూడా ధైర్యంగా మాట్లాడగలిగినప్పుడు, నాకు ఇది రాదు, నాకు ఇది వచ్చు అనే క్లారిటీ మీకు ఉన్నప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పు మొదలవుతుంది. మీరు నేను ఇలా ఉన్నాను, ఇది నా నిజం అని ఒప్పుకున్నప్పుడు మీ లోపల ఒక బలం పుడుతుంది. అది బయట నుంచి వచ్చే కాంప్లిమెంట్ వల్ల కాదు, మీ లోపల నిజాయితీ వల్ల వచ్చే బలం. మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. అప్పుడు పక్క వాళ్ళని ఏమనుకుంటారనే భయం తగ్గుతుంది. ఎందుకంటే మీకు తెలుసు మీరు ఫేక్ కాదని, మీరు రియల్ అని. నిజాయితీ అనేది మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచుతుంది. మీరు మీ శక్తిని, మీ సామర్థ్యాలని పూర్తిగా ఉపయోగించగలుగుతారు. ఎందుకంటే అది దాచడానికి ఏమీ లేదు కాబట్టి. ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు మొదలు పెడదాం. మీతో మీరు నిజాయితీగా ఉండడం ప్రాక్టీస్ చేయండి. మీకు అన్ని తెలిసి నటించాల్సిన అవసరం లేదు. మీ బలహీనతల్ని అంగీకరించండి. మీ విజయాలని గుర్తించండి. ఈ రోజు కనీసం ఒక్క విషయంలోనైనా మీకు మీరే నిజం చెప్పుకోండి. మీకేమనిపిస్తుందో, మీకేం కావాలో పక్క వాళ్ళ కోసం కాదు, మీకోసం. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మడం కంటే గొప్ప బలం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ నిజాయితీని నమ్మండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.